ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో ప్రధానంగా రాష్ట్రంలో రోడ్లు వేయలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోడ్లు ఒకటేస్తుంది. గత ప్రభుత్వంలో మొత్తం చదువుకునే పిల్లల దగ్గర నుంచి 45 ఏళ్ల వయసు దగ్గర నుంచి అందరికీ కూడా అన్ని రకాల పథకాలు కూడా 100% అంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు ఏ పథకం స్టార్ట్ అవ్వలే. ఏదో గ్యాస్ బండ్లు అన్నారు, అది ఒకరు పడుతుంది, ఒకరు పడతలేదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం రాజధాని గురించి ఆలోచించాలంటే రాజధాని గురించి కూడా సరిగా ఆలోచించట్లేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు దగ్గర డబ్బులు తెస్తున్నారు వీళ్ళు, కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారం లేదు. జగన్ ఉన్నప్పుడు పూర్తి అధికారం ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడది బీహార్ మనం సపోర్ట్ చేయకపోతే కేంద్రమే లేదు. ఈ టైంలో ఈ కూటమిలో ఉండి, కూటమి ప్రభుత్వం అయి ఉండి 1,00,000 కోట్లు తేవాలి. వీళ్ళు 1,00,000 కోట్లు తేవాల్సిన 1,00,000 రూపాయలు కూడా తేలేదు. ఏం తెస్తున్నారు? ప్రపంచ బ్యాంకుని తీసుకున్నారు 1,600 కోట్లు, 16,000 కోట్లు. ఆ రకంగా చూసుకుంటే గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే సామాన్యులకైతే కూటమి ప్రభుత్వంతో ఒరిగింది ఏమి లేదు. సామాన్యులకైతే గత ప్రభుత్వమే మెరుగైంది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రస్తుతానికి రాష్ట్రంలో రైతంతా సంక్షేమంలో ఉన్నారు. ఈవేళ మేము ఒక ధర్నా చేసాం. ఆ ధర్నా ఏంటంటే, మామిడి రైతులు బంగినపిల్లి 40,000 అమ్మిది గత ప్రభుత్వంలో, ఇప్పుడు 4,000, 6,000, 7,000. కలెక్టర్ మామిడికి అయితే అడిగి ఓడే లేడు. ఎందుకంటే మళ్ళీ తాండ్ర బ్యాటరీలకు వెళ్తుంటే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అంటే టన్ను 4,000, 3,000 అయితే రైతు పరిస్థితి ఏంటి? అలాగే గతంలో ధాన్యం ఉంది, రైతు పండించే ధాన్యం బంగారు బాతుగుడ్డు అని చెప్పుకునే ప్రభుత్వాలు. కానీ ధాన్యం రేటు కూడా గతంలో సీఎంఆర్ కొనేవారు, ఇప్పుడు సీఎంఆర్ కొనట్లేదు. సీఎంఆర్ కొన కారణంగా ఏంటంటే, వీళ్ళు బస్తాకాడు 10 కేజీలు తీసుకున్నారు మిల్లర్స్ అంటే దళారీలు, సిండికేట్ అయిపోయి. అంటే 260 రూపాయలు బస్తాకాడు పోతుంది. ఇక్కడికి మంత్రి గారు వచ్చారు, మేము ధర్నా చేస్తే ఊరికిం చేస్తే మంత్రి గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. కానీ వాళ్ళు దళారీల కంట్రోల్లోనే రైతులు ఉంటున్నారు. ఎందుకంటే 4,000, 5,000, 6,000 పెట్టుబడికి ఇస్తున్నారు. ఆ రకంగా అదే సొసైటీల ద్వారా కూడా దేని ద్వారా కూడా రైతుకి రుణాలు ఇచ్చినట్టయితే ఆ దళారీల దగ్గరికి రైతులు వెళ్ళరు. ఆ రకంగా చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఈ రైతు భూముల మీద, రైతు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన విషయంలో ఆ జగన్ గారి పేర్లు వేయటం, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు బూతులు మాట్లాడటం, ఇష్టరాజ్యంగా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళని ప్రజలు తిరస్కరించారు. కానీ ఈ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళు చెప్పుకున్న దానికి ఇప్పుడు పరిపాలించే దానికి ఏ రకం సంబంధం లేదు. ఎందుకంటే ఏ పథకం కూడా సామాన్యుల దగ్గరికి వెళ్ళి ఎవరిని ఇంటర్వ్యూ చేసినా అసలు ఏ పథకం లేదు, ఏమీ లేదు. మరి పథకాలు అమలు చేయాలంటే అమెరికాలో ఉన్న బడ్జెట్ తీసుకొచ్చి ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు, వారి ఎమ్మెల్యేలు, వారి మంత్రులు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవుతాయి తప్ప ఇప్పుడున్న పరిస్థితులు అవ్వదు. బ్యాందీ షాపులు తీసుకుందాం. బ్యాందీ షాపులు జగన్ గారు 100 పెడితే వాళ్ళు వెయ్యి పెట్టారు. పల్లెటూళ్ళలో కూడా బ్యాందీ షాపులు వచ్చేసాయి. మంచినీళ్ళు ఎండాకాలంలో దొరకట్లేదు చాలా గ్రామాల్లో, కానీ బ్యాందీ దొరుకుతుంది, హ్యాపీగా దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఊరికి 2 చోట్ల, 3 చోట్ల, 4 చోట్ల, మండలాల్లో అయితే 8 చోట్ల, 10 చోట్ల హ్యాపీగా ఉంది. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అడిగితే, వాస్తవానికైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఈ ప్రభుత్వం ఏది ప్రవేశపెట్టలేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చేసారు కదా, మాకు మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్న దానికి దీనికి ఆ వేళ ఉన్నటువంటి ఈ వేళకి ఆ వేళకి పెద్ద తేడా లేదు. నేను ఎందుకంటున్నానంటే, ఆ వేళ మట్టి మాఫియా ఉంది, ఇవాళ మట్టి మాఫియా ఉంది. ఇప్పుడు చూసుకుంటే స్థానికంగా ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పథకాలు లేకపోతే జ్యోతుల నెహ్రూ గారు ఏం చేస్తారు? జ్యోతుల నెహ్రూ గారు ఏం చేస్తారండి? పుష్కరకాలం ఉందండి. పుష్కరకాలం అక్కడెక్కడో 600 ఎకరం అక్కడ శుభ్రంగా బదలాసిపోయింది. అది 600 ఎకరం కూడా ఎడారైపోయింది. ఎడారైపోతే మరి దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కదా. పంట ఎట్టుకోవాలా, పెట్టుకోవద్దు. అసలు పంట ఎట్టుకుంటే ఆ పంటలు ఎండిపోయిన మందికే కాదు, ఆ ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని చేసింది ఏంటి? ఒరిగింది ఏముంది ఇందులో? ఇప్పుడు 3 రాజధానులు అన్నది బాగుందా? ఇప్పుడు సింగిల్ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నారు, అది బాగుందా? ఈ 3 రాజధానుల విషయంలో జగనన్న ప్రభుత్వం ఫెయిల్ అయింది. అక్కడ కర్నూలులో వెడారి, కర్నూలు అంతా కూడా నీళ్లు లేక
పంటలకి సరైన టైంలో నీళ్లు లేక ప్రాజెక్టులు లేక ఎడారిలో ఉన్నారు. అక్కడ మూడో రాజధాని అదొక రాజధాని అన్నారు, కానీ అక్కడ ఒరిగింది ఏమీ లేదు. వైజాగ్ అది ప్రకృతి భాగం, అది ప్రకృతిలో భాగంగా అది డెవలప్ అయినప్పుడు ఈ రాజకీయ నాయకులు పొడిచింది ఏమి లేదు, అక్కడ డెవలప్ చేసింది ఏమి లేదు. వైజాగ్ అనేది దానికదే సముద్రం ఉంది కాబట్టి అన్ని దేశాలకి అక్కడికి ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి దానికది డెవలప్ అయింది వైజాగ్. ఆ జగన్ గారు చేసినది, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గారు కూడా అక్కడ డెవలప్ చేసింది ఏమీ లేదు. రెండో రాజధాని ఇక అమరావతి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అమరావతికి సంబంధించిన విషయంలో కూడా వీళ్ళు వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అక్కడ రైతులు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏంటి ఈ సస్యశ్యామలమైనటువంటి భూములు, 3 పంటలు పండించే భూములు ఇవాళ రాజధాని పేరుతో కార్పొరేటివ్ శక్తులకి, కార్పొరేటివ్ కంపెనీలకి ఏలాది ఎకరాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు అక్కడ చెప్పలేని పరిస్థితుల్లో, వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే చెప్తే ఎక్కడ ఈ కేసులు అవి వస్తాయని భయపడుతున్నారు. రాజధాని కూడా అన్ని వేల ఎకరాలు తీసుకుని రైతు పట్టుకొట్టడం కరెక్ట్ కాదు. ఇవాళ మనోభావాలు దెబ్బతుంటాయి. అంటే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి రాజధాని విషయంలో తేడా ఏంటంటే అమరావతి రాజధాని తీసుకోవడం మంచిదే, ఒకే రాజధాని తీసుకోవడం, 3 రాజధానులు అనేది ఆయన జగన్ గారు ఫెయిల్ అయ్యారు.